హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నరీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ బ్లాగ్ అండి. బ్లాగ్ వచ్చేసి ఈరోజు ట్రావెలింగ్ బ్లాగ్ అండి. నేను చాలా రోజుల నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. నేను కూడా రెడీ అయిపోయాను. సో మా ఇంటి నుంచి టెంపుల్కి అయితే 53 కిలోమీటర్స్ ఉందండి. తిరుమలలో మనం వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, అలాగే ఉంటుంది. 2 కళ్ళు చాలు అనమాట, అంత బాగుంటుంది టెంపుల్. సో మనం స్టార్ట్ అవుతాం. ఫస్ట్ నేనైతే బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసి బైక్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. మా ఇంటి పక్కనే గణపతిని పెట్టారండి. గణపతి దర్శనం చేసేసుకొని మనం స్టార్ట్ అయిపోతాము. మా ఇంటి దగ్గర ఉన్న గణపతి అయితే వైట్ థీమ్లో చాలా బాగుంది. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయానండి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే. లొకేషన్ వచ్చేసి నారాయణపూర్ అండి, పూణేలో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా డిస్టెన్స్. మా ఇంటి దగ్గర నుంచి 53 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే వెళ్ళక 5 ఇయర్స్ అయిందండి ఆ టెంపుల్కి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. నేనైతే 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాను టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి. అక్కడికి అంత బాగుంటుందండి, వెళ్ళే వ్యూ కానీ గ్రీనరీ చాలా బాగుంటుంది అనమాట. ప్లాన్ చేస్తున్నాను, ఫ్లాప్ అవుతుంది. ఫైనల్గా అయితే ఎట్లా ఒకటి గట్టిగా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా రేపు వెళ్ళాలి అంటే వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచేసి తొందరగా రెడీ చేసి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఆకలేస్తుంది, ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ ఏదైనా తాగేసి మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. తినేసి స్టార్ట్ అయిపోయానండి. సో ఇందాక కొండ చూసాం కదా ఎదురుగా, ఆ కొండ చుట్టుకుంటూ మనం టాప్లోకి వెళ్ళాలి. కెనాల్ లాగుంటుందండి. టాప్లోకి వెళ్ళి టాప్ నుంచి పూణే వ్యూ చూస్తే మైండ్ పోతుందండి. చాలా బాగుంటుంది. దానికి తోడుగా ఫుల్ మంచు ఉంది కాబట్టి, పొగ మంచు. సో ఇంకా బాగుంటుంది. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా అందంగా ఉందండి. చాలా బాగుందన్నమాట. సో ఎవరైతే గ్రీనరీ లవర్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారైనా సరే ఈ ప్లేస్ అనేది డెఫినెట్గా విజిట్ అవ్వండి. చాలా మెమరీస్ ఉంటాయి మీకైతే. అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు దాకా పూణేలో ఉండి ఎవరైతే నారాయణపూర్ టెంపుల్ ఇప్పుడు దాకా విజిట్ అవ్వలేదో వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారి విజిట్ అవ్వండి. మనం టాప్లోకి దగ్గరగా వచ్చేసామండి. ఇప్పుడు నేను వ్యూ చూపిస్తాను, చూసేయండి. వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదండి, బట్ నా 2 కళ్ళతో చూస్తున్నాను కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేటప్పుడు రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. మంచి వ్యూ అలాగే గ్రీనరీ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు మంచి మెమొరీస్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో మనం కొంచెం ముందుకు వెళ్ళేసి మీకు గ్రీనరీ కానీ వ్యూ కానీ ఈ కొండలు ఫుల్ స్నో చాలా అంటే చాలా బాగుందండి. నాకు పిచ్చిగా నచ్చేసింది. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూసేయండి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందండి.
చాలా అంటే చాలా అందంగా ఉంది. చూసారా, ఫుల్ కొండలంతా స్నో కవర్ చేసేసింది. చాలా బాగుంది, 2 కళ్ళు చాలట్లేదు, అంత బాగుంది. ఈ నేచర్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. యాక్చువల్లీ ఇలా ఉంటుందని అనుకోలేదండి. సో కొంచెం తగ్గి ఉంటుందేమో అని చెప్పేసి మేము ఇవాళ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో చలి అయితే బీభత్సంగా ఉంది, చాలా చలిగా ఉంది. బాబోయ్, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి, అంత చలిగా ఉంది. ఫుల్ స్నో అయితే కవర్ చేసేసింది. టాప్లో అయితే కొండలు సగానికి సగం మంచుతో కవర్ అయిపోయిందండి, అస్సలు కనిపించట్లేదు. కానీ ఫారెస్ట్ అయితే చాలా అందంగా ఉందండి. అసలు ఫుల్ గ్రీనరీ కదా, చాలా అందంగా ఉంది, చాలా నచ్చేసింది నాకు అసలు. అమ్మయ్య, ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, ఫుల్ గార్డెన్తో చాలా అందంగా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. వావ్, మొత్తం పూల చెట్లతో ఎంట్రన్స్కి పిల్లలు ఆడుకోవడానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. వావ్, పార్కింగ్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మనం బండి పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్దాము. బండి పార్కింగ్ అయితే చేసేసామండి. సో నడుచుకుంటూ వెళ్ళిపోదాము, స్వామి దర్శనం చేసేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ 2 వేస్ ఉంటాయండి, ఒకటి డౌన్ వే, ఒకటి అప్ వే అనమాట. డౌన్ వే వచ్చేసి ఫుల్ గార్డెన్ అనమాట, అక్కడి నుంచి వ్యూ వరకు చాలా బాగుంటుంది. అప్ వే వచ్చేసి స్వామి వారి దగ్గరికి వెళ్ళేదానికి దారి అనమాట. అయ్యో సారీ అండి, నాకు ఒక విషయం ఇప్పుడే తెలిసింది. మొబైల్ అనేది లోపలికి ఎలో లేదంట. సో మొబైల్ ఇచ్చేసి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. సరే మరి మనం దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం. టెంపుల్ చూసారా ఎంత బాగుందో, చాలా పెద్ద టెంపుల్ అండి. సో నేను వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేస్తాను. మొబైల్ లోపలికైతే ఎలా లేదు, బయట సరౌండింగ్స్ వరకు మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి అవైలబుల్ ఉంది. సో వీలైనంత వరకు నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ముందుగా మనం దర్శనం చేసేసుకొని వచ్చి అవునా ఎక్స్ప్లోర్ చేస్తాను. దర్శనం అయితే మంచిగా చేసుకున్నానండి. అసలుకి ఆయన అయితే సాక్షాత్ నిజంగా నిల్చున్నట్టే ఉందన్నమాట కళ్ళ ముందు. అంత బాగుంది తెలుసా. పెయింటింగ్ అయితే ఆసమ్ అండి. పెయింట్ ఎవరైతే వేసారో కానీ తెలీదు, బట్ చాలా అంటే చాలా చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ అండి ఫినిషింగ్ భలే ఇచ్చారనుకోండి. సో ఈ టెంపుల్ అయితే చూడండి ఎంత పెద్దదో, ఈ పక్క నుంచి ఆ పక్క దాకా ఎంత పెద్దగా ఉందో అసలు. ఇప్పుడు ఒక్కొక్క టెంపుల్ని చూపిస్తాను, చూసేయండి. గోపురం చూసారా ఎంత పెద్దగా ఉంది అసలు. ఇది ఇంకా బ్యాక్ నుంచి ఒక సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి. ఫ్రంట్ నుంచి కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి దాన్ని కూడా. ఈ సెక్యూరిటీ గార్డ్ అయితే మాత్రం ఫోన్స్ ఎక్కడ లోపలికి తీసుకెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారా అని చెప్పేసి కపలగా ఉన్నాడండి. నేనైతే వీలైనంత వరకు అయితే చూపించడానికి ట్రై చేస్తున్నానండి టెంపుల్ అంతా. చూసారు కదా టెంపుల్ అయితే ఈ విధంగా ఉందండి. లోపలైతే చాలా అంటే చాలా లోపలికి ఉంది. ఇంకా బయట నుంచి చూడడానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్ళడానికి ఇదేనండి.
దర్శనం అయితే మంచిగా చేసుకున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి గుడి మొత్తం తిరిగామన్నమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ కూడా దిగేసి, ఇంతసేపు తిరిగిన తర్వాత ఆకలి లేకుండా ఉంటుందా? సో గుడిలోనే అన్నదానం అనేది చేస్తున్నారండి. సో మేము డైరెక్ట్ అక్కడే తినేసి రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నాము. అన్నదానాన్ని కూడా చూసేద్దామా? లెట్స్ గో. ఇటు సైడ్ అంతా పార్కింగ్ ఏరియా అండి, బైక్ పార్కింగ్ ఏరియా. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారనమాట, వాళ్ళు ఉండడానికి రూమ్స్ అనమాట. ఆ సైడ్ ఉన్నాయి మొత్తం. మీలో ఎంతమందికి గుడిలో ప్రసాదం కానీ అన్నదానం కానీ ఎంతమందికి నచ్చుతుందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. నాకైతే భలే నచ్చుతుందండి గుడి ప్రసాదం అంటే. కనిపిస్తుంది కదండి, ఇదేనండి అన్నదాన సత్రం అనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసిద్దాం. అన్నదానం అనేది ప్రతిరోజు ఉంటుందండి ఇక్కడైతే. సో చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. లైన్ కూడా స్టార్ట్ అవుతుందండి, లైన్లో నిల్చున్నాము. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అలాగే బ్రహ్మోత్సవాల టైం అయితే అసలుకి పట్టరండి, అంత ఫుల్ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. సో మనం భోజనం చేసిన తర్వాత మాట్లాడుకుందాం. భోజనం చేసి ఇప్పుడే బయటకు వచ్చేసామండి. సో ఒకసారి బయట కూడా చూడండి వ్యూ ఎలా ఉందో. లైట్గా వర్షం అనేది స్టార్ట్ అయిందండి. సో మనం కూడా ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదాము. వెళ్ళే దారిలో మనం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకొని అలాగే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాము. దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ కూడా మనం దర్శనం చేసేసుకుందాము. నాతో పాటు మీరు కూడా చూసేయండి టెంపుల్ ఎలా ఉందో. నేనైతే ఇది సెకండ్ టైం విజిట్ అవుతున్నానండి ఈ మందిరానికి. నేనైతే వీలైనంత వరకు దత్తాత్రేయ స్వామిని అనేది చూపిస్తున్నానండి. ఎందుకంటే నాకు ముందు నుంచి చూపిద్దామంటే చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. సో మీకు ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు, అందుకే సైడ్ నుంచి చూపిస్తున్నానండి. సో దత్తాత్రేయ స్వామి విగ్రహం అనేది చాలా పెద్దగా ఉందండి. సో మీకు వీడియోలో అనేది చిన్నగా కనిపిస్తున్నట్టు ఉంది, బట్ చాలా పెద్ద విగ్రహం అండి. చాలా బాగుంది. అయితే వర్షం పడుతుంది కాబట్టి ఇంక మనం తొందరగా స్టార్ట్ అయిపోదాము ఇక్కడ నుంచి. సో చూసేసారు కదా ఇవాళ వ్లాగ్ అనేది. సో నా వ్లాగ్ ఎలా ఉందో ఈరోజు నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండి. బాయ్.